మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి గిరి అయిన పేద వ్యక్తులు, పేద ప్రజలు చాలామంది ఉన్నారు మన గండిపేట మండలంలో. ఇతనికి కార్పొరేటర్ల దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాడు. డబల్ బెడ్రూమ్ మాకు ఇల్లు లేదు, బయట హోటళ్ళ పంటి రోడ్ల పంటి వండుకుంటాడు ఈ అబ్బాయి. మరి వీళ్ళకు ఈ ఇల్లు లేనోనికి ఇవ్వకుండా మరి ఎవరికి ఇచ్చారో మరి అర్థం కావట్లేదు డబల్ బెడ్రూము. మరి కార్పొరేటర్లకు వాళ్ళకి తెలియాలి. పాపం ఎన్నోసార్లు వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళాడంట. ఎమ్మెల్యే దగ్గర ఆయన కూడా ఇవ్వలేడు. మరి కార్పొరేటర్లు కూడా వాళ్ళకి న్యాయం చేయలేరు. దయచేసి ఇప్పుడు మనది 37 మున్సిపాలిటీలు మరి జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. మరి రాత్రి న్యూస్లో చూపిస్తున్నారు. మరి మన ట్యాక్సులు మరి హైదరాబాద్లో ఉన్న పార్కులు అవన్నీ మన దగ్గర ఎక్కడ పార్కు లేదు, మరి ఆట స్థలాలు లేవు, ఏముండయి. మరి అక్కడి ట్యాక్సు మన గ్రామాలల్లో ఇక్కడ మున్సిపల్లో ట్యాక్సు వేస్తే మరి 37 మున్సిపల్ కార్పొరేటర్లు ఎలా వాళ్ళకు తీర్మానం చేశారు మున్సిపల్ నుంచి, మరి వాళ్ళకు తెలియదా? మరి ఇలా చేస్తే మరి మన 37 మున్సిపాలిటీలో పేద ప్రజలు అందరూ ఇల్లు మరి ట్యాక్సులు ఎంత నష్టపోతారనేది తెలియదా వీళ్ళకు? మరి మన ఇప్పుడు పెద్దలు అప్పట్లో మన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 2006లో పేద ప్రజలకు ప్రతి గ్రామంలో 400-500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ప్రతి విలేజ్లో. మరి అప్పటి పాలన ఉంటుందని మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి మహిళల ఓట్లు వేయించుకొని మరి మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి అన్నారు. మరి మహిళలకు కొత్త బస్సులు తీసి మరి వాళ్ళకి టికెట్లు పెట్టడము అన్యాయము, మరి వాళ్ళని మోసం చేయడమే కదా. మరి మన సీఎం గారు దయచేసి, ఎందుకంటే స్పెషల్ బస్సులు ఉండని ఏ బస్సులు ఉండని వాళ్ళ ఓట్లు వేసుకొని వాళ్ళ ఓటుతోటి నువ్వు కుర్చీ మీద కూర్చున్నావు. మరి వాళ్ళకి ఫ్రీ బస్సులు అని పెట్టి ఫ్రీ బస్సు ఇవ్వకుండా మరి కొత్త బస్సులు పెట్టి మళ్ళీ వాళ్ళకు టికెట్ తీయడం అన్యాయం అది. దయచేసి, ఎందుకంటే నిన్న అప్పట్లో 3 ఏళ్ల కింద టీఆర్ఎస్ ప్రభుత్వము 100,000 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు, గవర్నమెంట్ ల్యాండ్లు, లావణ్య పట్టాలు ఎన్నో భూములు గురించి కంపెనీలకు అమ్మేయడం జరిగింది. మరి మన కాంగ్రెస్ పార్టీకి మరి అంతా మన తెలంగాణలో ఓట్లేసి గెలిపిస్తే మరి పేద ప్రజలకు మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వాళ్ళకు 5 లక్షల రూపాయలు, ఆ జాగా లేనివాడు ఎక్కడ పోవాలి? 5 లక్షలు ఇస్తున్నారు. మరి జాగా లేని వాళ్ళు కూడా మన పార్టీకి పనిచేసారు. మరి వాళ్ళకు కూడా మరి న్యాయం జరగాలి కదా. మరి వాళ్ళకి జాగా లేదు, ఇండ్లు లేవు ఎవరికి, మరి బయట ఇళ్ళల్లో కిరాయికుంటారు పిల్లల్ని వేసుకొని. మరి వాళ్ళకు ఇప్పుడు ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆ ఇందిరమ్మ ఇల్లు 500 మందికి 5 లక్షల రూపాయలు ఇస్తే మన తెలంగాణలో ఎక్కడున్నా మన గండిపేట మండలం రాయన్న నియోజకవర్గం కానీ ఏ నియోజకవర్గంలోనైనా సరే ఇలా ఇస్తే మన పేద ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటారు, యాద్ చేసుకుంటారు. మన పార్టీ వెంబడి ఎప్పటికీ నిరంతరం కృషి చేస్తారు. మరి మీరు ఇప్పుడు నిన్న కాక మొన్న 9,292 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మొత్తము ప్రైవేట్ వ్యక్తులకు మరి అమ్మడానికి వాళ్ళు మన తెలంగాణ పెద్దలు మరి వాళ్ళు నిన్న మొన్న అసెంబ్లీలో కూడా అందులో పాస్ చేశారు. మరి వాళ్ళు అక్కడ వాళ్ళకు వేరేలకు అమ్మితే మరి పేద ప్రజలకు చీరలు ఇచ్చి మరి ఈ మోసం చేయడము అన్యాయం ఇది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇళ్ళ పట్టాలు ఇస్తే మన పార్టీ వెంబడి వాళ్ళు ఎన్నంటూ ఉంటారు. మరి పింఛన్లు లేవు, 4,000 అని చెప్పేసి 2,000 పింఛనే వస్తుంది. మరి కొత్త పింఛన్లు లేవు. మహిళలకు బంగారం ఇస్తాడు, ఆడపిల్ల పెళ్ళి అయితే బంగారం లేదు. మరి ఇవన్నీ మరి రేషన్ కార్డులు లేవు. పిల్లలు 2-3 పిల్లలు ఉన్నారు. రేషన్ కార్డులు ఇవ్వండి. గ్రామంలో ప్రతి క్యాంప్ వేపియండి. ఎంఆర్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఆఫీస్కి పోతే వాళ్ళు ప్రూఫ్ అడగాలని చెప్పేసి వాళ్ళు పోలేక ఎన్నోసార్లు పోయి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. మరి మన గ్రామంలో వేస్తే బాగుంటుంది. మరి మన రాయన్న నియోజకవర్గంలో కిస్మత్పూర్లో సాయిబాబా కాలనీ, దర్గా కాలేజ్ ఖాన్ మరి
ఓంనగర్ కాలనీలో, ఇందిరమ్మ కాలనీలో బస్సులు లేక 4 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ బస్సులు మరి కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లకు కనిపించడం లేదా? మరి బస్సులు ఆ కాలనీ వాళ్ళకు బస్సులు లేవు. మరి వాళ్ళు మరి రోడ్లు మంచిగా అయినాయి, మరి అవన్నీ అయినాయి కాబట్టి మరి రోడ్లు మరి ఇవన్నీ ఉన్నాక కూడా మన బస్సు వేయకపోవడము మన దురదృష్టము. ఎందుకంటే మన తెలంగాణ ఉంది కాబట్టి మనకు అన్యాయం జరుగుతుంది. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్. ప్రతి పేదవానికి న్యాయం చేయాలి మన కాంగ్రెస్ పెద్దలు. ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలకు ఓట్లు వేసారు కాబట్టి మన కాంగ్రెస్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మొత్తము అన్యాయం జరుగుతున్నది. దయచేసి ఆలోచించండి. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ మన కార్పొరేటర్లు రేపు గెలవాలంటే చాలా కష్టము. ఆలోచించండి. రేపు వీళ్ళు గెలిస్తేనే మీరు మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తారు. ఇదొక్కటి మీరు గమనించండి. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్.